ఈ రాజకీయాల్లో చూడబోతున్నాం. భవిష్యత్తులో ఎవరేం మాట్లాడినా ఇలాంటివి ఇమీడియట్ గా ఇలా ఇళ్ల మీద దాడులు చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి సాక్షి అయితే ఏకంగా హత్య కుట్ర చేశారని రాసింది అనుకోండి, ఎలా చూడాలి? ఆ దాడులు ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ బేసిక్ ఒకటే, నువ్వు చెప్పే నీతి జనం నిన్ను నీతివంతుడని భావించాలంటే నువ్వు ఏదైతే తప్పు చెప్పావో ఆ తప్పు నీ హయాంలో జరగకుండా చూసుకోవాలి. జగన్ ఇసుక తిన్నాడు, లెక్క తిన్నాడు చెప్పి నువ్వు అవి రెండు విచ్చలవిడిగా వదిలిపెడితే వాళ్ళు 30% చేశారని చెప్పి నువ్వు 100% చేస్తున్నావు కదా. ఇక్కడ ఎట్లా అవుతుందో సేమ్ ఇది. ఆ రోజున జగన్ ని మాదచ్చేద్దని ఏదో మాట్లాడాడు అతను పట్టాలి, అందుకే కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి. బోస్డీకే సారీ, అంతకుముందు మాదచ్చేదంది అప్పుడు వీళ్ళది కదా, పవన్ కళ్యాణ్ అమ్మాయి అన్నది. అట్లాగే ఇప్పుడు గన్నవరం దగ్గరికి వెళ్ళి అక్కడ పట్టాభి పాపం ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వాల, ఆయన చాలా కష్టపడింది తన్నులు తింది అందుకోసమే. ఆయన గన్నవరం చేస్తే ఆయనకి ఇవ్వకుండా ఏదో నామినేటెడ్ పదవి ఉంటుందండి, లక్షన్నర జీతం ఇస్తారు, పట్టాభి సంపాదించుకోలేడైంది. పాపం ఎమ్మెల్యే కోసం అంత కష్టపడ్డాడు, ఇవ్వలేదు. అట్లాంటివన్నీ రెచ్చగొట్టింది ఆయనే. సరే, దానికి అప్పుడు చేసిన తప్పు అన్నది కదా తెలుగుదేశం. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది దాడులు? ఇది వరుసగా ఎన్ని ఇన్సిడెంట్లు వైసీపీ వాళ్ళ ఇళ్ల మీదన దాడులు అనేటటువంటిది ఎందుకు చేస్తున్నారు? ఇది అది మరీ విచిత్రం. నాకు జోక్ అనిపించింది ఏంటంటే